మొన్న మీ ఊర్లో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ అయితే జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది? చాలా సక్సెస్ అయిందండి. చాలా బాగా జరిగింది. అంత జనం అలా వెయిట్ చేయడం వల్ల చాలా గొప్పదనం. పవన్ కళ్యాణ్ గారు ఉన్న అభిమానంతో అందరూ కూడా అలా సాయంకాలం దాకా కూడా ఎండలో కూడా అలా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా అనిపించింది మీకు? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పక్కర్లేదండి. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అనేది పవన్ కళ్యాణ్ చూడడానికే వస్తారు అందరూ. అది అంటే ఆయన్ని మాట్లాడిన స్పీచ్ వల్ల అందరికీ గూస్ బంప్స్ అయితే వచ్చాయి. అంటే చలించిపోయారు, చాలా ఉద్వేగానికి గురయ్యారు కదా. అంటే ఇన్నాళ్ళు వేచి ఒక్కసారిగా అధికారంలోకి వచ్చి ఇలా చేశారు కదా, దానికి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారి ఇన్నాళ్ళు కృషికి ఇవాళ ఫలించిందండి. అదే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పక్కర్లేదు ప్రత్యేకంగానే. ఆయన ఫ్యాన్స్ అంతా ఇంకా రాష్ట్రం అంతా, ఈ రాష్ట్రంగా తెలంగాణ నుంచి కూడా వచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ, పుచ్చకాయలు అలాగే భోజనాలు పంపిణీ చేశారు కదా, దానికి మీరు ఏమంటారు? సూపర్గా చేశారండి. పుచ్చకాయ ఎంతమందికి వెళ్తే అంతమందిని కోసి పెడుతుంటే అలా పట్టుకెళ్ళి తినడం చాలా బాగా ఏర్పాట్లు చేశారు. మజ్జిగ, పుచ్చకాయలు, భోజనాలు ఏర్పాట్లు అయితే మాత్రం జనసేన చాలా బాగా చేశారండి. సో అధికారంలోకి వచ్చాక పాలన ఎలా అనిపిస్తుంది మీకు? మరి అత్యంత మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్నారు కదా మీ ఊరు, మీకు ఎలా అనిపించింది పాలన? పాలన అంటే బాగానే ఉందండి. జగన్ గారి మీద పాలన అయితే బాగానే ఉన్నది. ప్రస్తుతానికి ఇంకా టైం అవ్వాలి కదండి వాళ్ళకని. ఇప్పుడే కదా ఎక్కారు, ఇంకా టైం అవ్వాలి కదా. ప్రస్తుతానికి బాగున్నాయి, రోడ్లు అన్నీ బాగున్నాయి, ఎక్కడికక్కడ అన్నీ బాగున్నాయి. ఏమైనా సమస్యలు ఉన్నాయండి ఊర్లో? ఏమన్నా ఏమీ లేవండి. పవన్ కళ్యాణ్ గారు తీస్తారు. ఏమున్నాయి, మెయిన్ రోడ్లు, డ్రైనేజీలు ఎన్ని చూసుకుంటున్నారు. అదే ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. చూసుకుని పని లేదు. పిఠాపురానికి ఇవాళ ఎక్కడన్నా ఎక్కడికైనా ఏ ఊరిలో కూడా పిఠాపురం అంటే మీ పిఠాపురం అంటున్నారు. అది గొప్పతనం చాలండి. అదే అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మరి నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉంటుందండి కన్ఫామ్గా. దానిదే ఉందండి. సీఎం అయిందా డిప్యూటీ సీఎం ఎవరన్నా అవుతారు కదా. ఇప్పుడు 21 సీట్లు వచ్చే ఇండియాలో ఎవరికి కూడా 21కి రాలేదు. అదే థ్యాంక్స్ అండి. సార్, మొన్న మీ ఊర్లో అత్యంత ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ అయితే జరిగింది కదా, దానికి మీరు ఎలా అనిపిస్తుంది మీకు అసలు? మేము చాలా ఆనందపడుతున్నామండి. మా అధినాయకుడు ఇక్కడ ఇంత ఘనంగా సభ ఏర్పాటు చేయడం, ఆ సభ ఏ లోట్లు లేకుండా వచ్చిన ప్రతి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, మంత్రి వరకు కూడా ఆనందాలతో వెళ్ళారండి. ఇక్కడి నుంచి మేము గత 5 సంవత్సరాల నుంచి మా నాయకుడిని పావలాకి పనికిరానోడు కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు దూషించినోడిని ఈరోజు మా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం అవనివ్వండి, జనసేన అవనివ్వండి, వర్మగారు అవనివ్వండి, వర్మగారి దగ్గర నుంచి కార్యకర్త వరకు, చంద్రబాబు నాయుడు గారి వరకు అందరూ కలిసి సమిష్టిగా మా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టామండి. దానికి తగ్గ ప్రతిఫలం ఈరోజు పిఠాపురం ప్రజలతో పాటు ఎక్కడో మారుమూల డోలీ మోతల దగ్గర వరకు అందరూ ఆ ప్రతిఫలం అనుభవిస్తున్నారండి, ఆస్వాదిస్తున్నారండి. ఇప్పటికీ కూడా కొన్ని కార్యకర్తలు మాకు అది రాలేదు అన్నా సరే అందరికీ అన్నీ సర్దుతారండి. కంగారు పడిపోతే వెంటనే అయిపోదు కదండి. 5 సంవత్సరాలు రోడ్డు బాగోలేదని రోడ్డు మీదకి వస్తే కొట్టు పంపించేవారండి. ఈరోజు అదే రోడ్లో 100 స్పీడ్లో వెళ్తున్నారండి. అది పల్లెటూరు అనవండి, పెద్ద రోడ్డు అనవండి, అభివృద్ధి చేయడానికే వచ్చారు, అభివృద్ధే చేస్తారు. దాన్ని మనం చూసి అప్పుడు మాట్లాడాలి తప్ప ఇప్పుడే ఏదో అయిపోవాలంటే ఈ పాటికి మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిందండి. అప్పుడే అయిపోవాలంటే అప్పుడే డెవలప్మెంట్ ఉండాలా, ఒక సింగపూర్లో ఉండాలి. కానీ మన ప్రజాస్వామ్య రాజ్యం అవుతాయండి. అయ్యి నాయకులు ఇప్పుడే వచ్చారు. ఇక మీద అభివృద్ధి ఏదన్నా చూడాలి తప్ప ఇప్పుడే జరిగిపోవాలంటే కొంచెం టైం పడుతుంది. సార్, నిన్న మొన్నటిదాకా అదంతా జస్ట్ ఒక రోడ్డు మాత్రమే, సభ జరిగిన ప్రదేశం. అలాంటిది సభ జరుగుతున్నప్పుడు మొత్తం పండుగ వాతావరణం అనిపించింది కదా, మీకు ఎలా అనిపించింది? మాకు చాలా సంతోషం అండి. రోడ్డు అనేదానికంటే పవన్ కళ్యాణ్ గారు పలానా ప్లేస్కి వస్తున్నారంటే అక్కడే పండగ తయారైపోద్దండి. జన సైనికులు అవనండి, మా వీర మహిళలు అవనివ్వండి, మిగిలిన సభ్యులు అనవండి, పవన్ వస్తున్నారు అని పిలిపిస్తే చాలండి. ఎవరికి ₹1 చేతిలో పెట్టి రామ్మనవలసిన పని లేదు. అది ఎంత దూరమైనా, ఎలాంటి ప్లేస్ అయినా సరే పవన్ అడుగు పెడుతున్నారు అంటే అది బంగారమేనండి. ఇంకొక విషయం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా మజ్జిగ, పుచ్చకాయలు, భోజనాలు నిర్వహించారు కదా, దానికి మీరేమంటారు అసలు?
మజ్జిగ పుచ్చకాయలు అనడానికి ఇది వచ్చిన కార్యకర్తలని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చో మందు ఇచ్చి తీసుకొచ్చి కార్యకర్తలకు అనుకోండి అవి ఇచ్చేసి వెళ్ళిపోతారు అనాదాయం ఉంటుంది తప్పించి మిగిలిన పార్టీలు అనుకోండి డబ్బులు ఇచ్చి తీసుకురావాలి, బస్సులు పెట్టాలి. ఇది స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు అంటే ఎవరు వస్తారండి? మన ఇంట్లో వ్యక్తులు, మన సొంత వ్యక్తులు ఏం ఆశించకుండా వస్తారు. వాళ్ళకి ఏం చేయాలి? మనం అన్ని ఏర్పాట్లు చేయాలి. మీరు పుచ్చకాయలు ఇవే అంటున్నారు, అది కూడా కాకుండా రాత్రి 11 గంటలకి వచ్చిన ప్రతి కార్యకర్తకి భోజన ఏర్పాట్లు చేశారండి. ఆ భోజనాన్ని ఎంతమంది ఉంటే అంతమంది కూడా తిని ఆనందపడి బస్సు ఎక్కి హాయిగా వాళ్ళ స్వగ్రామాలకు చేరుకున్నారండి. అందరూ భగవంతుడి దయ వల్ల ఏ అపశృతులు లేకుండా అందరూ సవ్యంగా ఇంటికి చేరుకున్నారండి. ఇక్కడే కాదండి, ఎంత దూరం నుంచి వచ్చినా సరే వచ్చాము మాకేమీ సౌకర్యాలు లేవన్న కార్యకర్తను మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరితో కూడా చెప్పించలేరండి. ఇది మా పార్టీ కాబట్టి వచ్చిన ప్రతి వ్యక్తి మా సొంత వ్యక్తి. మీరు అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న మీ నాయకుడు ఇక్కడ 12వ ఆవిర్భావ సభ అయితే పెట్టారు కదా, సో అది ఎలా జరిగింది? చాలా సక్సెస్గా జరిగిందండి, చాలా గ్రాండ్గా జరిగిందండి. అంటే అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ అలాగే పుచ్చకాయలు భోజనాలు ఫ్రీగా అందించారు కదా, దానికి మీరు ఏమంటారు? చాలా గొప్పగా అరేంజ్ చేశారండి. ఇప్పుడు వచ్చి ఏ సభలకి కూడా అలా అరేంజ్ చేయలేకపోయారండి, చాలా గొప్పగా అరేంజ్ చేశారండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పరిపాలన ఎలా ఉందండి? ఇక్కడ పరిపాలన మీద ఇది చాలా బెటర్ అండి. ముందు పరిపాలన మీద చాలా బాగుందండి. ఇప్పుడు అభివృద్ధి ఆయన బట్టల్లోకి ఇవ్వడండి, ఈయన అభివృద్ధి చేస్తున్నారండి వీళ్ళు కూటమి ప్రభుత్వం. రోడ్లు ఏమైనా సమస్యలు ఉన్నాయండి? రోడ్లు చాలా బాగా గొప్పగా వేశారండి. పల్లెటూరులో సిమెంట్ రోడ్లు కానీ మామూలు తారు రోడ్లు కానీ చాలా గొప్పగా వేశారండి. ఎంతమంది వచ్చి ఉంటారంటారు? ఇంచుమించు ఒక 6-7 లక్షలు వచ్చి ఉంటారండి. ఎక్స్పెక్ట్ చేస్తారా అంతమందిని? అంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదండి. గట్టిగా 3 లక్షలు 4 లక్షలు వస్తారనుకున్నా కానీ ఒక 7 లక్షల పైన వచ్చారండి. ఇప్పుడైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మరి నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అది భగవంతుడు చెప్తామండి, మనం ఏం చెప్తామండి. ఆయన అనుకున్నది సాధించాలండి. సీఎం డెఫినెట్గా అవ్వచ్చండి. మొన్న మీ ఊర్లో అత్యంత ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ అయితే జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది? మాకు చాలా సంతోషం అనిపించిందండి. ఆయన చేసినవన్నీ బాగున్నాయండి. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సవ్యంగానే చేశారండి. ఆయన మాట్లాడే తీరు అన్నీ మాకు ఇంతకుముందు చెప్పినట్టుగానే జరుగుతున్నాయండి. బాగుందండి. ఆయన స్పీచ్ ఎలా అనిపించింది? బాగుందండి, బాగా మాట్లాడారండి. ఏమేమి మాట్లాడాలనుకున్నారో ఆయన మాట్లాడారండి. మాకు కూడా నచ్చినాయి ఆయన మాట్లాడినాయి. పరిపాలన ఎలా ఉందండి అధికారంలోకి వచ్చిన తర్వాత? బాగుందండి, చాలా బాగుందండి. రోడ్లన్నీ వేయించడం, పిఠాపురం చుట్టుపక్కల మొత్తం అన్నీ చాలా అదుపులో పెట్టారండి. మెయిన్ ఆయన ఒక డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా ఆయన మాట ప్రకారంగా ప్రజలు కూడా మనకి గొడవగడ లేకుండా నీట్గా ఎవరి పనులు చేసుకుంటూ ఉంటున్నారండి. సో పథకాలన్నీ బాగానే వస్తున్నాయంటారా? వస్తున్నాయండి, పథకాలు వస్తున్నాయండి. ఇంకా ఉన్నాయి కదండి, ఇంకా ఉన్నాయి, చేయాలి కదండి. టైం ఇవ్వాలి కదండి, మనం కూడా వెంటనే అవ్వాలని. ఓకే సార్, అలాగే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ పుచ్చకాయలు భోజనాలు ఫ్రీగా అందుబాటు చేశారు కదా, దానికి మీరు ఏమంటారు? అది నాకు తెలిసిన వరకు అందరూ ఇచ్చారని తెలుస్తుందండి. బాగుందండి, ఏ ఇబ్బంది లేకుండా మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, పుచ్చకాయలు, ఫుడ్డు అన్నీ అరేంజ్ చేశారు. బాగుందండి, ఏ ఇబ్బంది లేదండి. ఫుడ్ ఐటమ్స్ ఏం ఇబ్బంది ఏం లేదండి. ఆయన ఎప్పుడు రాత్రి 6:30-7 గంటలకు వస్తున్నారండి. లేట్ అయినా సరే మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళిన వాళ్ళు రాత్రి ఆ టైం వరకు మేము వెయిట్ చేసి ఉన్నామండి. అంతవరకు వెయిట్ చేసి ఉన్నాం. అంత ఎండ అయినా సరే అలా సెట్ చేసుకున్నామండి. సో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయండి గ్రామంలో, పిఠాపురంలో? అది చూస్తున్నారు, ఏదైనా చేస్తారండి. ఉన్న లోటుపాట్లు ఏమైనా చిన్న చిన్నగా ఉన్నా నా విషయంలో అయితే ఏం లేదండి. ఉన్న ఆయన చేస్తారని మాట ఇచ్చారని చేస్తారండి. మొన్న పిఠాపురంలో మీరు అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న మీ నాయకుడు సభ అయితే పెట్టడం జరిగింది కదా, ఎలా జరిగిందండి సభ? చాలా అద్భుతంగా జరిగిందండి. ఎందుకంటే వేరే ఊర్ల నుంచి కానీ, వేరే జిల్లాల నుంచి కానీ, రాష్ట్రాల నుంచి కానీ
చాలామంది అధికంగా జనాలు వచ్చారండి. అక్కడ ఫెసిలిటీస్ కూడా బాగా చేశారు. వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా, ఎండ ఇబ్బంది కూడా తగలకుండా సాయంత్రం 5 గంటలకి మీటింగ్ స్టార్ట్ చేశారండి. ఆ విషయం కూడా ముందే ప్రజలకి తెలియపరిచారు మీడియా ద్వారా. సాయంత్రం స్టార్ట్ అవుద్ది, ఎండ ఎక్కువగా ఉంది, అందుకని చెప్పేసి ఎవరన్నా వచ్చినా చేసినా ఉంటే నేను సేవ చేయాలని చెప్పేసి అన్నారు. భోజనం ఏర్పాట్లు కూడా ఎక్కడికక్కడ ఇటు అన్నవరం నుంచి కూడా భోజనం ఏర్పాట్లు చేశారండి, అటు యానం నుంచి కూడా చేశారు, ఇటు రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళు కూడా భోజనం ఏర్పాట్లు చేశారండి. మజ్జిగ కూడా పంపిణీ చేశారు. అదేవిధంగా పుచ్చకాయలు ఎక్కడ కూడా వచ్చిన అభిమానికి కానీ, వచ్చిన ఓటర్లకు కానీ, వచ్చిన జనసైనికులు కానీ, వీర మహిళలు కానీ ఏ ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు బాగా చేసి పెట్టారండి. ఎలా అనిపించింది మీ ఊర్లో జరగడం ఈ సభ? మా ఊర్లో ఈ సభ జరగడం అయితే మాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. ఎందుకంటే ఒక 6 లక్షల నుంచి 10 లక్షల మంది జనాలు వచ్చే సభ ఇప్పుడు కూడా మా ఊర్లో కాదు, మన నియోజకవర్గంలో కాదు, మా జిల్లాలో కూడా ఎక్కడ జరగలేదు. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ ఇలా పెద్ద పెద్ద నగరాలు ఎంచుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫెసిలిటీస్ సరిపోతాయి. కానీ ఎంతో ధైర్యం చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం ప్రథమ పౌరుడు కాబట్టి, అదేవిధంగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి, ఏదో విధంగా ఈ నియోజకవర్గాన్ని ప్రపంచానికి కానీ రాష్ట్రానికి కానీ తెలిసే విధంగా ఆవిర్భావ సభ పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సార్, ఒకప్పుడు పిఠాపురం అంటే అంతగా ఎవరికి తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పటి నుంచి ఇప్పుడు ప్రపంచానికి మొత్తం తెలుస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? అనిపిస్తుందండి, చాలా బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక ఊరు గురించి ప్రపంచానికి తెలిసినప్పుడు మనం వేరే వేరే ప్లేస్లకి వెళ్ళినప్పుడు కానీ, వేరే చోటుకి వెళ్ళిన కానీ, ఏ ఊరమ్మ మీద ట్రైన్లో కానీ బస్సులో కానీ అడిగినప్పుడు పలానా పిఠాపురం అంటే పిఠాపురం ఎక్కడమ్మా అని అడగడం, లేదంటే కాకినాడ పక్కనండి, ఈస్ట్ గోదావరి అండి, ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం ఈరోజు ఆ పరిస్థితి ఎదుర్కొంటలేదండి. ఎందుకంటే ఎక్కడికైనా సరే ఏ ఊరు అంటే పిఠాపురం, ఎమ్మెల్యే గారు తాలూకా పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే కదా, ఎలా ఉంది ఏంటి, ఇలా మీకులాగే చాలామంది వచ్చి అడగడం ఇలాగా జరుగుతుంది. దానికైతే చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఎందుకంటే మాకు కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు నిలవడం. పాలన ఎలా ఉంది? పాలన ఎలా ఉందంటే పాలన బాగుందండి. ఎందుకంటే ముందు గవర్నమెంట్లోకి అయితే లేదని కూడా మనం ఖచ్చితంగా చెప్పకూడదు. ఎందుకంటే మనకు వచ్చింది 9 నెలలు లేదా 8 నెలలు పూర్తయింది అంతే. ఇంకా 4 సంవత్సరాలు, 3 నెలలు, 4 నెలలు పాలన ఉందండి. లాస్ట్ సంవత్సరంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు కూడా జరగవచ్చు. దాన్ని మనం ఇట్టే తేల్చేసి పాలన బాగోలేదు, ఇలా ఉంది, అలా ఉంది, ఏం చేశారు, ఎంతవరకు చేశారు అని అడగడం కూడా న్యాయం కాదండి. ఎందుకంటే ఇది ఒక్క పార్టీకి సంబంధించిన పాలన కాదండి, ఇది ఒక కూటమికి సంబంధించింది కాబట్టి 3 పార్టీల నిర్ణయాలు ఇంట్లో ఉంటాయి కాబట్టి అటు కేంద్రం నుంచి బోలు సమాచారం రావాలి, ఇటు రాష్ట్రం నుంచి బోలు సమాచారం రావాలి, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి కూడా ముగ్గురు ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక పని జరగాలంటే కొంచెం లేట్ అవుతుందండి. ఎందుకంటే అన్నయ్యకి నచ్చదు, తమ్ముడికి నచ్చదు, అలాగనే చెల్లెలికి నచ్చదు. అదేవిధంగా ఈ ముగ్గురికి కూడా నచ్చి అది మంచి చెడు అని ఆలోచించుకుని చేస్తారు. అలా లేట్ అవడం వల్ల ఏం జరుగుద్ది అంటే అండి, జరిగే పని ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుందండి. ఒకటే ఆలోచించుకుని తీసేసే పని సక్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది కూటమి ప్రభుత్వంలో కాబట్టి కొంచెం లేట్ అయినా జరిగే పని అయితే 100% సక్సెస్ రేట్లో ఉంటుంది, జరుగుద్ది, అభివృద్ధి జరుగుతుంది మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా చాలా వరకు చిన్న చిన్న రోడ్లు, సామలకోట పిఠాపురం రోడ్లు వేసారండి, అలాగే కత్తిపూడి రోడ్లు వేసారండి, విలేజ్లో రోడ్లు చాలా పడ్డాయి. అలాగే పాడ ఒకటి వచ్చిందండి పిఠాపురానికి. పాడ రావడం వల్ల పిఠాపురానికి చాలా మంచి జరుగుద్దని ఆశిస్తున్నామండి. ఎందుకంటే 52 గ్రామాలు కూడా ఏం కావాలన్నా సరే రాజమండ్రికి వెళ్ళిపోవడం, లేదంటే కాకినాడ గూడకి వెళ్ళిపోవడం, ఎన్ని పనులు చేసుకోవడానికి పర్మిషన్లు, బిల్డింగ్ పర్మిషన్లు కట్టని, ఇది కూడా బిల్డింగ్ రెడీ చేస్తున్నారని వాళ్ళు రెడీ అయిపోయింది. ఈ నెలాకని కానీ వచ్చే నెలాకని కానీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. సమస్యలు ఏమైనా ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ సమస్యలు ఉంటాయి సార్. సమస్యలు ఏ నియోజకవర్గం ఉండవండి, అన్నిటికీ సమస్యలు ఉంటాయి కానీ పరిష్కారం చేసుకునే విధంగా ముందుకు సాగాలి. అదేవిధంగా నాయకులు కూడా అందరూ ఒక తాటిమీదకి వచ్చారు. మన వైసీపీలో ఉంటే మాజీ ఎమ్మెల్యే దొరబాబు గారు కూడా వచ్చారు. ఆయన వల్ల కూడా కొంచెం జరుగుద్ది. ఎందుకంటే ఈయన వల్ల ఏం జరుగుతుంది, ఆయన వల్ల ఏం జరుగుతుంది మనం అనుకోకూడదండి. ఎందుకంటే ఎవరు జరిగేది వాళ్ళు చేస్తారండి, ఎవరు చేసే పనులు చేస్తారు. ఇప్పుడు డైరెక్టర్కి వెళ్ళి మనం మాట్లాడేది స్టేషన్లో ఒకలా ఉంటుంది, ఒక అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడేది ఒకలా ఉంటుంది, అధికారం చూసి వెళ్ళి మాట్లాడేది ఒకలా ఉంటుంది. అందుకని చెప్పేసి అందరూ తాటిమీదకి రావడం వల్ల అందరి ప్రజలకు కూడా మంచి జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నామండి.